పల్వాలపురం అనే ఊరిలో అగస్యముని తపస్సు వల్ల వెలిసిన శివలింగం ఉండేది. గొప్ప శివభక్తుడైన పూజారి ఆ లింగానికి పూజలు చేసేవాడు. ఆయనకు వేశ్యలతో గడిపే చెడు అలవాటు ఉండేది. ఆ ఊరు వాళ్ళకి అది నచ్చక రాజుగారికి చెప్తారు. అప్పుడు రాజుగారు నిజం తెలుసుకోవడానికి శివుడి దర్శనం పేరుతో గుడికి వెళ్తారు. గుడిలో శివుడికి అలంకరించాల్సిన పువ్వుల్ని పూజారి వేసికి అలంకరిస్తాడు. రాజు వచ్చిన విషయం తెలిసి ఆమె కొప్పులోంచి పువ్వులు తీసుకెళ్లి శివుడికి పూజ చేస్తాడు. ప్రసాదం కింద రాజుగారికి పువ్వు ఇస్తే దానికి పొడవైన వెంట్రుక చుట్టుకుని ఉంటుంది. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని రాజు అడిగితే పూజారి కంగారు ఇక్కడ ఉన్న లింగానికి కొప్పు ఉంటుంది, అందులోంచి వచ్చి ఉండొచ్చని అంటాడు. ఇది చూపించని రాజు అడిగితే అది ఇప్పుడు చూపించేది కాదు, రేపు పొద్దున్నే రండి అని అంటాడు. పూజారికి తెలుసు రేపు లింగానికి కొప్పు లేదని తెలిస్తే రాజుగారు తన తల తీసేస్తారని. చేసిన పాపాన్ని మన్నించి కాపాడమని రాత్రంతా శివుణ్ణి ప్రార్థేయపడి ఆ లింగానికి తల బాదుకుని స్పృహ తప్పి పడిపోతాడు. తర్వాత రోజు రాజు వచ్చి లింగాన్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే నిజంగా ఆ లింగానికి కొప్పు ఉంటుంది. ఇది పూజారి నాటకమని రాజు లింగానికి ఉన్న కొప్పు నుండి ఒక వెంట్రుక లాగి చూస్తే దానికి చివర రక్తం అంటుకుని ఉంటుంది. తన కోసం శివుడు చేసిన మహిమ చూసి ఆ పూజారి బుద్ధి మార్చుకుంటాడు. అప్పటి నుండి ఈ ఆలయాన్ని ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. పలవాలపురం అని పిలిచే ఈ ఊరిని ఇప్పుడు పలువెల అని పిలుస్తున్నారు. ఈస్ట్ గోదావరి అమలాపురంకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.